అమరావతి రాజధాని మీద విషం కక్కుతూ వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతవరకు కూడా 3 రాజధానులని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని కన్ఫ్యూజన్ ఎక్కలేదు. గతంలో వాళ్ళ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 3 రాజధానిని కన్ఫ్యూజ్ చేస్తూ ఈరోజు అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం ఆమోదమైన తర్వాత కూడా ఇంకా దాని మధ్య మావిగానని చెప్పంటూ నేను అమరావతి రైతులని పలకరించలేకపోతున్నాము, అమరావతి రైతు కోసం పోతున్నామని చెప్పి ఏకాడికి రెచ్చగొడతాం, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటాయి, ఐటీ సంస్థలు వస్తూ ఉంటే ఈ అభివృద్ధి సంక్షేమాన్ని వారవలేక చెడగొడటానికి రెచ్చగొడుతూ కవ్వింపులు చేస్తున్న వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే మీ కవ్వింపులు అబద్ధాలు మాట్లాడకుండా డెవలప్మెంట్ సహకరించండి. అవసరమైతే మంచి సలహాలు ఇవ్వడం తప్ప దీన్ని చెడగొట్టి ఎవరు చేయొద్దని చెప్తాను. దీన్ని ప్రజలు ఇప్పటికీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే ప్రజలు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.